Good morning children. My name is A. Surnarayana, School Assistant Maths, Kaspa High School, Vijayanagaram. మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామనంటే మీకు అందరికీ ఐడియా ఉంది. మనం కొన్ని ప్రాపర్టీస్ అన్నీ మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం. ఏంటి చెప్పుకున్నాం ప్రాపర్టీస్? క్లాజర్, కమ్యుటేటివ్, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అండ్ ఎడిటివ్ ఐడెంటిటీ అలాంటివన్నీ మనం ఆ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుంటూ ఆ ప్రాపర్టీస్తో ఎడిషన్స్ మల్టిప్లికేషన్స్ కూడా మనం వాటిని యూజ్ చేసి ఎలా చేయాలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రిప్రజెంటింగ్ హోల్ నెంబర్స్ బై లైన్ సెగ్మెంట్స్ అంటే ఇక్కడ మన హోల్ నెంబర్స్ అంటే మీకు అందరూ తెలుసు కదా, 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఉంటాయి హోల్ నెంబర్స్. అలా అప్ టు ఎన్నైనా ఉండొచ్చు. దానికి రిప్రజెంటేషన్ ఎలా చేస్తామంటే ఆ రిప్రజెంట్ నెంబర్ తీసుకొని లైన్ సెగ్మెంట్గా మనం చేయొచ్చు. ఒకటి ఏం చేయొచ్చు అండి, లైన్ సెగ్మెంట్ దగ్గర మనం చేయొచ్చు. అలాగే ఆ నెంబర్స్ని ప్యాటర్న్గా దీన్ని ఏమంటామంటే ఇక్కడ మనం ప్యాటర్న్స్ అని అంటాం. ప్యాటర్న్ అంటే దానికి ఒక ఫార్ములా మనం లాస్ట్లో కంక్లూజన్ చేస్తాం అన్నమాట. అది ఏ రకంగా వస్తుంది ఇక్కడ మనకి ఒక 1 by 1 చెప్పుకుంటాం. ఇక్కడ కొన్ని నెంబర్స్ తీసుకుంటామండి. సపోజ్ హోల్ నెంబర్ 0 అంటే అవసరం లేదు, పక్కన పెట్టండి. 1 ఉందనుకోండి అంటే ఒక డాట్ పెట్టుకుంటాం. ఒక డాట్ మనం ఏం చేయొచ్చు, ఒక లైన్ సెగ్మెంట్ ఇలా మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 1 డాట్ కాకుండా 2 డాట్స్ నుంచి మనం వెళ్తామండి. నెంబర్ 2 తీసుకుంటాం అంటే అప్పుడు 2 డాట్స్ తీసుకోవాలి. ఈ 2 డాట్స్ నుంచి మనం లైన్ సెగ్మెంట్ ఎన్ని చేయొచ్చు? 1. ఏంటండి? 1 లైన్ సెగ్మెంట్. నాకు ప్యాటర్న్ మీకు లాస్ట్లో చెప్తాను, వస్తుంది 1 వస్తానేసి. ఈసారి 3 తీసుకోండి నెంబర్. 3 నెంబర్స్ అని అంటే 3 డాట్స్ తీసుకున్నాను ఇలా. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది ఒక లైన్ సెగ్మెంట్, ఇది ఒక లైన్ సెగ్మెంట్. ఓకే, 1, 2 మళ్ళీ ఇక్కడ నుంచి ఇదంతా కలిపి ఒక లైన్ సెగ్మెంట్ అయింది. అంటే టోటల్గా చూసుకుంటే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఇది ఒక లైన్ సెగ్మెంట్, ఇది ఒక లైన్ సెగ్మెంట్. 1 + 2 టోటల్గా ఎన్ని అయినా లైన్ సెగ్మెంట్లు 3 వచ్చాయి. ఎన్ని వచ్చినా 3 వచ్చాయి. అంటే 3 కానీ తీసుకుంటే మనకు లైన్ సెగ్మెంట్ 3 వచ్చాయి. ఈసారి మనం 4 తీసుకుందాం అంటే 4 డాట్స్ తీసుకోవాలి. అలాగా సారీ వచ్చేలేనా 4 డాట్స్. 4 డాట్స్ ఇప్పుడు మనం చేసామనుకోండి, ఇది ఒక లైన్ సెగ్మెంట్ 1, 2, 3 అంటే ఇక్కడ మనకి 3 లైన్ సెగ్మెంట్ వచ్చాయి సింగిల్గా. మీరు ఇంకో చూసుకోండి, ఈ ఇది కలిపి ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఈ రెండు ఇదంతా కలిపి ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది. అంటే రెండే చిన్న చేస్తూనే వచ్చే 2 లైన్ సెగ్మెంట్ వచ్చింది. మనకి ఇక్కడ నుంచి ఇదంతా 1 లైన్ సెగ్మెంట్ వచ్చిందండి. 1 + 2 + 3 హౌ మెనీ లైన్ సెగ్మెంట్స్ ఆర్ దేర్? 3 + 2 5 + 1 6. వెరీ గుడ్. ఓకేనా, అందరికీ అర్థం లేదా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 5 తీసుకుందాం అంటే డాట్స్ని 5 1 2 3 4 5 తీసుకున్నాను. 5 తీసుకున్నప్పుడు లైన్ సెగ్మెంట్లు ఎన్ని వస్తాయో ఇప్పుడు మనం చూస్తాం. అంటే మీకు ఒక నెంబర్ ఇచ్చి లైన్ సెగ్మెంట్లు ఎన్ని వస్తాయంటే డైరెక్ట్గా మీరు ఒక ప్యాటర్న్ ద్వారా మనం చెప్పగలం అన్నమాట. ఎంత నెంబర్ ఇచ్చినా కూడా. అది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలా జాయిన్ చేస్తాం 1 2 3 4 అంటే సింగిల్ లైన్ సెగ్మెంట్లు ఏమో 4 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ రెండే చూసి చూడండి, ఈ రెండు ఒకటి అవుతుంది, ఈ రెండు ఒకటి అంటే ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. అలాగే ఇప్పుడు 3 లైన్ సెగ్మెంట్లు ఒక జాయిన్ చేయండి. ఈ 3 కలిపి ఒక లైన్ సెగ్మెంట్, ఈ 3 కలిపి ఒక లైన్ సెగ్మెంట్ అంటే 2 వచ్చాయి. టోటల్గా 1 లైన్ సెగ్మెంట్. హౌ మెనీ లైన్ సెగ్మెంట్స్? 1 + 2 3 3 + 3 6 4 10. ఓకేనా? ఇప్పుడు దీనికి నెక్స్ట్ మీరు 6 ఇచ్చుకొని మీరు చేయాలి. 6 7 లైన్ సెగ్మెంట్. 7 ఇస్తే ఎన్ని వస్తున్నాయో మీరు చెప్పవచ్చు. మీరు డైరెక్ట్గా చెప్పవచ్చు. చూస్తే మీరు ఇక్కడ చూడండి, 2 ఇచ్చిన 1 వచ్చింది. 3 ఇస్తే 1 + 2 దాని బిఫోర్ నెంబర్స్ 4 ఇచ్చాడా, ఆ 4 ఉన్న బిఫోర్ నెంబర్స్ అన్ని ప్లస్ చేశాడు. 5 ఇచ్చాడా, 5కి బిఫోర్ ఉండే నెంబర్స్ అన్ని మనకి ప్లస్ చేశాడు.
6 అనుకోండి ఏమొస్తుంది 1 + 2 + 3 + 4 + 5 అలా చేయొచ్చు. దానికి ప్యాటర్న్ కూడా ఇప్పుడు చూస్తే మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 10లోన చూడండి ఒకసారి హోల్ నెంబర్ ఇక్కడ ఎంత ఉంది చెప్పండి. ఇక్కడ 5 ఇచ్చాడు. 5 ఇంటూ ఈ 5లో నుంచి 1 మైనస్ చేయండి, బై 2 వేయండి. అంటే 5 ఇంటూ ఇక్కడ డైరెక్ట్గా వేస్తాను చూడండి. 5 ఇంటూ 4 20, 20/2 అంటే 10. సరిపోయినా అన్నప్పుడు అంటే ఈ 5 దాని బిఫోర్ నెంబర్ ఇంటూ చేసి బై 2 చేస్తే మీ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ద ప్యాటర్న్. ఇప్పుడు ఇక్కడ రండి. ఇప్పుడు ఎందుకంటే 4 ఇచ్చాడు. 4 బిఫోర్ నెంబర్ ఎంత ఉంది నాన్న 3 బై 2 చేయండి. 4 3 are 12/2 అంటే 6 వచ్చింది కదా. అది దట్ ఈస్ ద ప్యాటర్న్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి 3 దాని బిఫోర్ నెంబర్ని ఇంటూ చేసి బై 2 చేయాలన్నమాట. చేస్తే అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఇక్కడ మనకి వస్తుంది. ఇప్పుడు ఇదేమవుతుందన్న 1 దాని 2 ఇచ్చాడు. దీని బిఫోర్ నెంబర్ ఎంతనన్నా 1/2 2 క్యాన్సిల్ 1 వచ్చింది. దట్ ఈస్ ద ప్యాటర్న్. ఇప్పుడు మీకు 7 వచ్చింది అనుకో. ఒకవేళ 7 కానీ ఇస్తే నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ అంటే ఏం చేయాలి 7 ఇంటూ దాని బిఫోర్ నెంబర్ ఎంతనన్నా 6/2 అంటే 7 6 42/2 అంటే 21 లైన్ సెగ్మెంట్స్ వస్తాయి. ఎప్పుడు 7 డాట్స్ కానీ ఉంటే 7 డాట్స్ కానీ ఉంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వస్తాయన్నా 21 వస్తాయి. దానికి ఇక్కడ మనకి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా చెప్తాను చూడండి. ఇక్కడ ప్యాటర్న్ అన్నమాట. నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? వాడు ఇచ్చిన గివెన్ హోల్ నెంబర్ ఇంటూ ఆ హోల్ నెంబర్లో నుండి మనం ఏం చేయాలి బిఫోర్ నెంబర్ అంటే -1/2 దట్ ఈస్ ద ప్యాటర్న్. మీకు ఎంత నెంబర్ ఉన్నాయండి ఆ నెంబర్తో హౌ మెనీ లైన్ సెగ్మెంట్స్ ఆర్ ఫార్మ్డ్ అని అడిగారు అనుకోండి. సింపుల్గా ఏం చేయాలి ఇప్పుడు మీరు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన గివెన్ నెంబర్ ఇంటూ దాని బిఫోర్ నెంబర్ అంటే -1 చేసి బై 2 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు 6 ఉంది అనుకోండి. ఇక్కడ చెప్పడం ఎంత అవుతుంది 6 ఇంటూ దాని బిఫోర్ నెంబర్ 5/2 అంటే 6 5 30/2 అంటే 15 వస్తాయి నాన్న. ఎన్ని వస్తాయి 15. మీరు కాకపోతే ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి. ఈ 6 ఉంది కదా 6 బిఫోర్ నెంబర్స్ ఏమొస్తాయి 1 + 2 + 3 + 4 + 5 15 అలా కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఓకేనా చెప్పండి అందరికీ అర్థమైనా? ఇది రిప్రజెంటింగ్ ద హోల్ నెంబర్స్ బై లైన్ సెగ్మెంట్స్. ఇప్పుడు లైన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఇంకేముంటాయి ఇంకా ట్రయాంగిల్ ఒకటి ఉంది మనకి తెలిసిన డయాగ్రామ్స్లో జామెట్రికల్లో లైన్ సెగ్మెంట్, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్ ఇటువంటి డాట్స్ ఈ నెంబర్ ఇస్తాడు. ఆ డాట్స్తో లైన్ సెగ్మెంట్ చేసాం. నెక్స్ట్ దాంట్లో ట్రయాంగిల్ వాడు ఎన్ని డాట్లు ఇస్తే ట్రయాంగిల్ మనం ఫామ్ చేయగలం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కాదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కాదు. మనం ఇచ్చిన డాట్స్తో ట్రయాంగిల్ ఫామ్ చేయగలమా లేదా అనేది ఇక్కడ మనకు కావాలి. ఎన్ని డాట్స్ ఇస్తే ట్రయాంగిల్ అవుతుంది అనేది మనకి నెక్స్ట్ టాపిక్ నేర్చుకుంటాం. అందరి పిల్లలకి అర్థమైంది అనుకుంటున్నానా? అర్థమైంది అందరికి కూడా? ఓకే రైట్ నాన్న రాయండి. చూడండి ఇప్పుడు రిప్రజెంటింగ్ హోల్ నెంబర్స్ బై ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ అని మీకు అందరూ తెలుసు కదా 3 సైడ్స్ మనకి ఉండేది ట్రయాంగిల్. అది ఇప్పుడు అన్ని నెంబర్లకు మనం ట్రయాంగిల్ మనం ఫామ్ చేయలేము. సపోజ్ చూడండి 2 అని అనుకుందాం. మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? అవ్వట్లే. ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? అవ్వట్లే. అదే ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఇది ద ట్రయాంగిల్. ఓకే ఫస్ట్ ట్రయాంగిల్ నెంబర్ 1 తీసుకుందాం. 1 అంటే 1 డాట్ వేస్తారు. ఇది ట్రయాంగిల్ షేప్ ఇలా మనం చేసుకోవచ్చు. ప్యాటర్న్ తర్వాత చెప్తాను ఇలా వచ్చింది అనేది. 2 ఇచ్చాం అనుకోండి మనకి ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. 3 ఇవ్వండి 1 డాట్ అది ఫస్ట్ డాట్ కదా కిందనే 2 డాట్లు వచ్చింది ఇలా కదా ట్రయాంగిల్ ఫామ్ అయింది. అంటే 3 నెంబర్స్తో డాట్స్తో మనం ట్రయాంగిల్ ఫామ్ చేయగలం.
4 నెంబర్స్తో మనం 4 డాట్స్ తీసుకోండి, నెంబర్ 4 తీసుకుంది అవుతుందా ట్రయాంగిల్? 4 తీసుకుని ఇవ్వండి 4 అవుతుందా ట్రయాంగిల్? ట్రయాంగిల్ మనం ఫామ్ చేయలేము. సో కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 5కి వెళ్ళండి. ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? 5 అయినా కూడా ట్రయాంగిల్ ఫామ్ అవ్వట్లేదు, చూసారా? అంటే ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ 6 ఇద్దాం. 6 ఇచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి, ఫస్ట్ 1 కిందన 2 తర్వాత ఏమో 3 వేసుకోవాలి. ఓకే, ఈవెన్ ట్రయాంగిల్ ఇలా మనం చేయొచ్చు. అంటే 6 నెంబర్స్తో మనం ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చు. ఎప్పుడు కూడా ఎలా చెప్పమంటారు ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే, మీకు ఏ నెంబర్తో ట్రయాంగిల్ ఫామ్ అవ్వ చెప్పమంటారు సింపుల్గా మీకు ఈజీగా. ఇది వెర్టెక్స్, ఇది ఎప్పుడు టాప్లో ఉండేది సింగిల్గా ఉండాలి, ఫిక్సింగ్ అని అన్నాం, ఓన్లీ సింగిల్గా ఉండాలి, సింగిల్ డాటే. దట్ ఈస్ ద మేక్ ఏ వెర్టెక్స్, దట్ ఈస్ మేక్ ఏ వెర్టెక్స్. ఆ తర్వాత కింద 2 డాట్స్, ఆ తర్వాత ఏమో 3 డాట్స్. నెక్స్ట్ చెప్పమంటారా ఎన్ని డాట్స్ అవ్వాలో, ఫస్ట్ డాట్ 2 డాట్స్ 3 డాట్స్ తర్వాత 4 డాట్స్ రావాలండి. అది ఫస్ట్ ఇది వెర్టెక్స్ 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు హౌ మెనీ డాట్స్ ఆర్ కౌంటెడ్, 4 + 3 2 9 1. అంటే 10 డాట్స్తో మనం ట్రయాంగిల్ని ఫామ్ చేయగలము. ఓకేనా? నెక్స్ట్ వన్ మీరు ట్రై చేయాలి. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఎంత అవుతుందో. ఇది 10 అయింది కదా, ఇది 4 కాబట్టి నెక్స్ట్ కింద రో ఎన్ని వేయాలి, ఇక్కడ 5 డాట్స్ వేయాలి. ఎన్ని వేయాలి డాట్స్, ఇక్కడ 5 డాట్స్ వేయాలి. అంటే అప్పుడు నెక్స్ట్ ట్రయాంగిల్లో ఎంత అవుతుంది, 15 డాట్స్తో మనము ట్రయాంగిల్ని ఫామ్ చేయగలము. ఓకేనా? అందరికీ అర్థం అనుకుంటాను, అందరికి కూడా చెప్పండి, అందరికీ అర్థం లేదా? ఇప్పుడు దీన్ని ప్యాటర్న్కి రావాలి అంటే మనకి ఏ డాట్తో మనం చేయగలము క్లియర్గా. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, దీంతో ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది. ఈ ట్రయాంగిల్ ఫామ్ అయిందని అంటే ఇందులో చెప్పండి, ఇందులో ఏముంది ఇక్కడ ఒక డాటే కదా, 1 × 2/2 2 క్యాన్ అయితే 1 డాట్ 1 ఇంత అయిపోయింది. 3 డాట్స్ రావాలి అంటే చూడండి 2 × 3/2 2 3 6/2 అంటే 3 వస్తుంది. 3 డాట్స్తో అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందని అంటే నెక్స్ట్ 6 కదా రావాలి. 6 అని చూడండి 3 4 12/2 6. నెక్స్ట్ 10 డాట్స్ కదా, 10 డాట్స్ రావడం కావాలి 4 × 5/2 4 4 5 20/2 10. ఓకే, 20/2 అంటే 10 కదా, 10 డాట్స్తో ఫామ్ అయింది అంటే అది ప్యాటర్న్ చూడండి అసలు మీకు ఎలా వచ్చిందా. 1 2 2 3 3 4 4 5 అలాగా. ఓకే, నెక్స్ట్ చెప్పండి ఎంత అవుతుందో. 15 అనే నెక్స్ట్ డాట్ ఇక్కడ 15 వేసుకుంటే ఒక ట్రయాంగిల్ ఇక్కడ మీకు ఫామ్ అవుతుంది. అంటే అప్పుడు ఎంత అవుతుంది, 5 × 6/2 అంతే కదన్నా. 5 6 30/2 అంటే హాఫ్ 15 ఇవ్వండి, వచ్చింది కదన్నా. అంటే మనకి ఎప్పుడైనా కూడా ఆ ఎంత ట్రయాంగిల్ నెంబర్ కావాలని అంటే వాట్ ఇస్ ద ఫార్ములా, దీన్ని కానీ మనం n అనుకుంటే దీనికంటే 1 ఎక్కువ ఉంది అవునా, ఇది మోర్ దాన్ 1 కాబట్టి n × n+1 అంటాం. దీన్ని మనం ఏమంటామన్నా, n × n+1 అంటే ఇది 5 అయితే ఇది 6 అయింది, ఇది 4 అయితే ఇది 5 అయింది, ఇది 3 అయితే ఇది 4 అయింది, 1 ఎక్కువ ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద nth ట్రయాంగులర్ నెంబర్, nth ట్రయాంగులర్ నెంబర్, దట్ ఈస్ ద ప్యాటర్న్, దట్ ఈస్ ద ప్యాటర్న్ అంటానన్నా. ఓకే, అందరికీ అర్థమైందేనా. nth ట్రయాంగులర్ నెంబర్ రాసుకోండి అందరూ కూడా, రైట్ డౌన్. nth ట్రయాంగిల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు n+1/2 అది ఫార్ములా అన్నమాట. ఓకే, మనకి ఇప్పుడు మీకు చెప్పొచ్చండి ఏ నెంబర్ మీకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంటే డెడ్డీ చెప్పవచ్చు మీరు ఇక్కడ అనమాట. ఎలా చెప్పొచ్చు, సపోజ్ 6 × 7/2 6 7 32/2 21 డాట్స్తో మన ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అంతే. సపోజ్ 9 × 8/2 సారీ
ఇలాగే పర్లేదు 8 9 జా 72 72 అంటే 36 డాట్తో కూడా మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అని మనం ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఏ నెంబర్తో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అనుకుంటే మీరు టక్క మీరు ఈజీగా ఈ ప్యాటర్న్ ఉపయోగించుకొని మనం చెప్పొచ్చు. మీరు అన్ని బొమ్మలు గీసుకునేది అవుతుందా లేదా అని మనం చెక్ చేయని అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ ద ప్యాటర్న్ ద ట్రయాంగిల్స్కి. ఇది నెక్స్ట్ ఏంటంటే స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ మనం చెప్తాను అన్న. ఓకే, రైట్ డౌన్. చూడండి ఇప్పుడు ఇక్కడ రిప్రజెంటింగ్ హోల్ నెంబర్స్ బై స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్. మనం ఇందాక ఫస్ట్ తీసుకోవాలి నెంబరు, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్స్. ఇక్కడ మనకి ప్యాటర్న్ మనకు అంతగా ఇక్కడ రాదు. ప్యాటర్న్ పూర్తిగా ప్యాటర్న్ ఇక్కడ మనకి పూర్తిగా రాదు. ఇప్పుడు చూడండి, మామూలుగా మనం చూసుకుంటే 1 గీసాం అనుకోండి, స్క్వేర్ అయినా రెక్టాంగిల్ మామూలుగా ఉంటుంది. 2 అనుకోండి, స్క్వేర్ రెక్టాంగిల్ అవుతుంది, లైన్ అవుతుంది. 3 అనుకోండి, లైన్ అవుతుంది, ట్రయాంగిల్ అవుతుంది. చూసారా, 3 అనేది లైన్ అవుతుంది, ట్రయాంగిల్ అవుతుంది. స్క్వేర్ అవుతుందా, రెక్టాంగిల్ అవుతుందా, అవ్వట్లే. ఓకేనా, అర్థం లేదు అందరికి ఇది. సో 1 నెంబర్ తీసుకుంటే 1 డాట్ అంటే ఇప్పుడు 2 అవ్వదు, 3 కూడా అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది కూడా 4 ఉంది. 4 తీసుకుంటే అప్పుడు ఏమవుతుందో ఇవ్వండి 4 డాట్స్ ఏమైంది, ఇప్పుడు ఇది స్క్వేర్ అయింది. అంటే ఇప్పుడు దీని రాయొచ్చు 2 2 జా 4. 5 చెప్పండి అవుతుందా, 5 నాన్న స్క్వేర్ కానీ రెక్టాంగిల్ ఇవ్వండి ఉండిపోతుంది. స్క్వేర్ అవ్వదు, రెక్టాంగిల్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకోవాలి 6. 6 ఏమవుతుందా 1 2 3 1 2 3 ఇది రెక్టాంగిల్. లేకపోతే నేను ఇంకోలాగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే 2 2 2 ఇలా కూడా రాయొచ్చు. చూసారా, అంటే ఇది ఎంత, ఇది ఇక్కడ రోస్ ఏమో 2 ఉన్నాయి, కాలమ్స్ ఏమో 3 ఉన్నాయి. ఇక్కడ కాలమ్స్ ఏమో 2 ఉన్నాయి, రోస్ ఏమో 3 ఉన్నాయి. ఓకేనా, అర్థం లేదన్నా. 7 అవుతుందా, అవ్వదు. 8 అవుతుంది. ఎలాగా 1 2 3 4 1 2 3 4. ఓకే, దీన్ని ఇప్పుడు ఇంకో రకంగా రాయొచ్చు నాన్న 1 2 3 4 5 6 7 8 అంటే 4 2 జా 2 4 ఏమో రాయొచ్చు. అంటే ఇప్పుడు స్క్వేర్గా రెక్టాంగిల్స్గా కొన్ని నెంబర్స్ని రాయగలం, అన్ని నెంబర్లు రాయలేరు మనం. చూసారు కదా, అదేనా. అంటే 1 2 3 1 నుంచి తీసుకుంటే కొన్ని నెంబర్స్ని లైన్గా రాయొచ్చు, నెంబర్ లైన్గా అన్నిటి రాయొచ్చు నాన్న, లైన్గానే ఉన్నాను. కానీ ట్రయాంగిల్ కొన్ని రాయగలం, స్క్వేర్గా కొన్ని రాయగలం, రెక్టాంగిల్ కొన్ని రాయగలం. అవి మీరు చూసుకోవాలి. 9 వేయండి 1 2 3 1 2 3 1 2 3 ఇది స్క్వేర్. చూసారా, ఇప్పుడు మీరు 9 ఇస్తే ఎలా రిప్రజెంట్ చేయగలం, ఆ రిప్రజెంట్ ఎలా చేసాం 9 నెంబర్ని స్క్వేర్గా రిప్రజెంట్ చేసాం. ఓకేనా. 10 ఇవ్వండి, ఇప్పుడు 10 ఇస్తే రిప్రజెంట్ చేయగలం 1 2 3 4 5 1 2 3 4 5 అంటే ఇది రెక్టాంగిల్. దీన్ని మనం రిప్రజెంట్ చేసామన్నా. అందరికీ అర్థం అనుకుంటాను. ఇక్కడ ఇదేమో స్క్వేర్ రిప్రజెంట్ చేసాం. 6 వచ్చేసరికి ఏం రిప్రజెంట్ చేసామన్నా, రెక్టాంగిల్గా రిప్రజెంట్ చేసాం. 8 ఐదుకి ఏమవుతుందన్నా, రెక్టాంగిల్ రిప్రజెంట్ చేసాం. 9 ఏం రిప్రజెంట్ చేసామన్నా, స్క్వేర్ రిప్రజెంట్ చేసాం. ఇదో రెక్టాంగిల్గా రిప్రజెంట్ చేసాం. అందరికీ అర్థమైందా. ట్రయాంగిల్గా ఏ నెంబర్ రిప్రజెంట్ చేయగలము, స్క్వేర్గా ఏ స్క్వేర్ చేయగలము 4 9. నెక్స్ట్ ఏం వస్తుంది స్క్వేర్గా ఉన్నాయి 2 2 జా 4 3 3 జా 9 4 4 16 5 5 జా 25. ఆ నెంబర్స్ అన్నింటిని మనము స్క్వేర్గా రిప్రజెంటేషన్ చేయగలం. ఈ నెంబర్స్ అన్ని మనం ఏం చేయగలం, ఏ నెంబర్స్ 6 8 10 చూసారా, ఇవన్నీ మనం వీటిని మనం రెక్టాంగిల్గా రిప్రజెంటేషన్ చేయగలం. ఇందాక కొన్ని నెంబర్ చెప్పుకున్నాం మనం 3 again 6 అంతేనా, 6 10 15 21 that is the written as the triangles.
ఓకేనా? ఇది మనం హోల్ నెంబర్స్ని రిప్రజెంటెడ్ ద లైన్స్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్. ఓకేనా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కదా. ఇది నోట్ చేసుకున్న తర్వాత కొన్ని నెంబర్స్ మనం ప్యాటర్న్గా చెప్తాం. చూడండి, ప్యాటర్న్స్ ఆఫ్ నంబర్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 296 ప్లస్ 9. ఈ రెండు ప్లస్ చేయడం అంటే మీకు ఈజీగానే చేస్తారు, రైటే కాదంలే. కానీ నేను ఎలా రాయించానంటే 296 ప్లస్ ఈ 9 ఎలా రాయి చెప్పండి. 10లో నుంచి 1 మైనస్ చేసి వస్తుంది, అంతే కదా. 10 మైనస్ 1 అప్పుడు ఏమవుతుంది? 296 ప్లస్ 10 అంటే ఎంత అవుతుందన్నా? 306 మైనస్ 1. 306లో మైనస్ 1 తీస్తే ఎంత అవుతుంది? 305. అలా మీరు నెక్స్ట్ నుంచి చూడండి. ఇప్పుడు 296 మైనస్ 9 అంటే అర్థం ఏంటి? మైనస్ 10లోనికి 1 ప్లస్ చేస్తే వస్తుంది, అంతే కదా. అంటే 1 మైనస్ 10 ఎంత? మైనస్ 9. ఇది మీకు ఇంటీజర్స్లో వస్తుంది, ఇంక మీకు ఇది ఇంటీజర్స్లో వస్తుంది మైనస్ 10. ఇప్పుడు చెప్పండి, 296లో 10 మైనస్ చేస్తే 286 ప్లస్ 1 ఎంత వస్తుంది అన్న? 287 వస్తుంది ప్లస్ చేస్తే 1. ఇప్పుడు 296కు ఒకసారి ప్లస్ 99, ఇంకోసారి మైనస్ 99, ఇంకోసారి అదే నెంబర్కి ప్లస్ 999 మైనస్ 999. ఇప్పుడు చూద్దాం. 296 199 మీన్స్ 100 మైనస్ 1, 100 మైనస్ 1. 296 100 ఎంత అవుతుందన్నా? 396. వెరీ గుడ్, ఎక్సలెంట్. మైనస్ 1 చేయండి, 395. ఓకే, ఇప్పుడు ఇక్కడ రండి. ఇప్పుడు ఇక్కడ 296 మైనస్ 99 అంటే అర్థం ఏంటి? మైనస్ 100లో నుండి ప్లస్ 1 అనమాట. సేమ్ దీనిలాగా వస్తాయి ఇక్కడ కూడా. ఇప్పుడు 296 మైనస్ 100 అంటే ఎంత అవుతుంది? ఇందులో 100 మైనస్ చేసి ఎంత అవుతుంది అన్న? 196. ఎంత అవుతుంది అన్న? 196 ప్లస్ 1 ఎంత అయింది? 197 అవుతుంది. ఎంత అవుతుంది అన్న? 197. ఇప్పుడు ఈ రిమైనింగ్ రెండు మీరు చేస్తారు ఇంకెట్లనే చేసిన తర్వాత ఇక్కడ దీనికి ఇలా ప్యాటర్న్ మీరు చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది పూర్తిగా. ఇది చేయండి ఒకసారి. 296 నేరా ఇచ్చు 1000 మైనస్ 1, 1000 మైనస్ 1. ఇప్పుడు దీన్ని మీరు ఇక్కడ నుంచి మీరు ఈ రెండు కూడా కంటిన్యూ చేయండి. మీరు ఇంకా మనం 2-3 ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు ఒక ఐడియాకి వస్తుంది ప్యాటర్న్ ఎందుకు చెప్పాము ఏంటి అనేది. మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది అన్న. ఓకే, రైట్ డౌన్. చూడండి అన్న, ఇంకొన్ని ప్యాటర్న్ చెప్పుకుందాం ఒకసారి. 65 65ని 99 999 49 59 మల్టిప్లై చేయడం. మనం డైరెక్ట్గా చేయకుండా మల్టిప్లై ఈజీ వస్తుంది. 65 ఇంటూ అంటే బ్రాకెట్ రాసుకోవచ్చు. 90ని ఎలా రాయొచ్చు అన్న? 100 మైనస్ 1 అని రాయొచ్చు, రాయొచ్చు లేదా? ఇలా రాసినప్పుడు ఇది 65 ఇంటూ 100 మైనస్ 1 అంటే అర్థం ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ లా. ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. 65 ఇంటూ 100 ఎంత అవుతుంది అన్న? 65 100 అవుతుంది, అంటే 6500 మైనస్ 1. ఇందులో మైనస్ 1 చేయండి, ఎంత అవుతుందో మీకు అందరికి వచ్చు కదా. ఇది సబ్ట్రాక్షన్ ఎంత అవుతుంది? 6490 సారీ 65 1 65 అవుతుంది, 1 కాదు. ఎందుకంటే 65తో దీన్ని రెండింటిని కూడా మనం చేయాలి మల్టిప్లై. 65 100 అంటే 6500 65 65. ఇప్పుడు ఇందులో నుంచి 65ని మైనస్ చేయాలి. 6500లో 65ని మైనస్ చేయండి. మీకు అందరికీ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చి ఉంటాయి అన్నీ కూడా అనుకుంటున్నాను. 10లో 5 9 ఉంటుంది, 9లో 6 3, ఇక్కడ 4 ఉంటుంది 6, 6435 అవుతుంది. ఓకేనన్నా. నెక్స్ట్ 65 ఇంటూ 999 అంటే 65 ఇంటూ 999 అంటే అర్థం ఏంటి? 1000లో నుండి 1 మైనస్ చేస్తే వస్తుంది. ఓకే, 1000. 65 ఇంటూ 1000 ఎంత అవుతుందన్న? 65000 మైనస్ 65. ఇందులో ఇప్పుడు మైనస్ 65 చేయండి. అందులో కూడా టకటగా చేయాలి. ఎవరైనా చెప్తున్నారు వివరంగా ఫాస్ట్గా?
ఎవరికైనా రాను చెప్తాను చూడండి, మైనస్ ఒకవేళ సబ్ట్రాక్షన్ ఎవరికైనా డౌట్ అనుకుంటే చెప్తాను. 65 వన్స్ 10 అయ్యే కొంతమంది ఇక్కడ వేస్తుంటారు, అది ఇది రాంగ్. ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ బారోయింగ్ 9 9 10 10లో 5 9 9లో 6 3 ఇక్కడ 9 ఇక్కడ 4 ఇక్కడేమో 6 అంటే ఎంత అవుతుంది అన్న 64,935. ఒకసారి ఆ పై నెంబర్కి కింద నెంబర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి బాడీకి, ఒక ఆ ప్యాటర్న్ ఐడియా రావాలి బాడీ మీకు అందులో జరగనేసి. 65 into 9,999 అంటే ఇది 10,000లో నుండి -1 చేస్తే వస్తానన్న. ఓకే రైట్. 65 into 10,000 65 రాసి హౌ మెనీ జీరోస్ 4 zeros అంటే అంతేనండి, ఇది 6,50,000 మైనస్ 65 into 1 65. ఇప్పుడు ఇది మైనస్ చేయండి ఇందులో నుంచి 6,50,000లో 65 మైనస్ చేయండి నాన్న. 10 5 9 ఉంటుంది 3 9 9 4 6 అంటే 6,49,935. ఒకసారి ఆ 3 నెంబర్స్ కూడా మీరు ఒకసారి కానీ కంపేర్ చేయండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్యాటర్న్ మీకు ఏమర్థమైందో. 6435 కామన్గా వచ్చింది, 6435 ఇక్కడ 1 9 వచ్చింది, ఇక్కడేమో 2 9s వచ్చాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్లో మనకు ఆన్సర్ ఎంత రావాలి దాని ప్రకారం చేస్తే 6435 అటు ఇటు కామన్, మధ్యలో హౌ మెనీ 9s 3 9s రావాలి, అంతే మన ప్యాటర్న్ కదా. ఓకేనా, అంటే ఇదే ప్యాటర్న్ అనమాట. ఒక దాన్ని చెప్పి అబ్జర్వ్ చేసుకొని ఇది మల్టిప్లై చేయకుండానే మనం ఆన్సర్ వేసాం. దీని ప్రకారం దీన్ని మనం బేస్ చేసుకొని కాదు మనం చెక్ చేద్దాం చూడండి ఈజీ. మీరు ఇక్కడ 65 into నేను చేయాలా మీరు చేస్తారా, మీరు చేయండి ఒకసారి, మీరు చెక్ చేసుకొని ఆన్సర్ రైట్ రాంగో నాకు మీరు చెప్పాలి. ఓకేనా. 99,999 అంటే 1 lakh మైనస్ 1 అయ్యండి, ఇంటూ చేయండి, మైనస్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. అది మీకు నుంచి ఇక్కడ ఎన్ని నైన్స్ ఇచ్చిన మీకు ఇంకా ఈజీగానే చేస్తారు నన్ను ఇంక ఇవి. ఓకే నెక్స్ట్ చూడండి 46 into 5 ఇంకా వేరే ప్యాటర్న్. 46 into 5 అంటే 46 into 5ని ఎలా రాయొచ్చు నాన్న, 10 రాయొచ్చా, 10/2 అని రాయొచ్చు చెప్పండి, లేదా రాయొచ్చు కదా. 10/2 అంటే 5 కదా, హాఫ్. ఓకే 46 into 10 అంటే 460/2. 460లో హాఫ్ అంటే ఎంత నాన్న 230. ఓకే అలా ఉంచుతాం. ఇప్పుడు 46 into 15 ఉంది కదా, ఇప్పుడు దీన్ని చెప్పండి ఏ విధంగా రాయొచ్చు చెప్పండి, ఎలా రాయొచ్చు. ఒకటి డిస్ట్రిబ్యూట్ల ప్రకారం రాసుకోవచ్చు అన్నాం, లేకపోతే దీని ప్రకారం కూడా రాయొచ్చా. 15/2 అంటే ఎంత అవుతుంది 30/2 అవ్వాలి, 30/2. ఈ రెండు ఇప్పుడు ఇంటూ చేయాలి, ఇంటూ చేయండి అలాగే పర్వాలేదు. ఇప్పుడు 0 ఉంది కాబట్టి 0 వస్తుంది 3తోనే, 3 6 18 8 3 4 12 13/2. 2తో బై చేయండి అంటే ఇలా మీకు కష్టం అవుతుందేమో పర్లేదా. 2 6 12 1 2 9 6 9 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏది ఉంది 46 into 25 ఉంది. ఇప్పుడు మీరు ఒక ఆన్సర్ని ఈజీగా క్యాచ్ చేయగలరు, దీని ఆన్సర్ ఎంత వస్తుందో దీన్ని బట్టి మీరు క్యాచ్ చేయొచ్చు. అది చెప్పమంటారా 231 230. ఇవి చూడండి 230 into దీన్ని మనం into 3 అని రాయొచ్చు అని కాదు, ఒకసారి into 3. 230 into 3 చూడండి 3 3 30 0 3 3 9 3 2 6 కదా. అంటే ఈ వచ్చిన ఆన్సర్ ఇంటూ 3 అయితే వచ్చింది. నెక్స్ట్ ఆన్సర్ నేను చెప్తాను, ఆ నెక్స్ట్ మీరు థింక్ చేయాలి. 46 into 25 అంటే అర్థం ఏంటన్నా 50/2 అంటే రాయొచ్చు లేదా, అది 50/2 అంటే బై 2 వస్తుంది. ఈ 0 ఉంది కాబట్టి 0 5 చేయండి, 5 6 33 5 4 23 ఇంక్లూడ్ చేస్తే. ఇప్పుడు దీన్ని బై చేయండి అన్న, ఎంత అవుతుంది 2 11 22 1 2 5
0. ఓకేనా? ఇప్పుడు 1150 రావాలంటే 230ని ఇంటూ ఎంత చేయాలి? 5 అండి, ఇంటూ 5 చూడండి. కాకపోతే 5 0 0, 5 3 15, 1, 5 2 10, 1 11 వచ్చింది కదా. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 46 ఇంటూ 35, 46 ఇంటూ 45, 46 ఇంటూ 55 అలా వేసుకోండి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 230తో 1 3 5 నెక్స్ట్ 7 నెక్స్ట్ 9 అలా మనం చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ ఇక్కడ మనకి వస్తుందన్న. ఇవి సమ్ ప్యాటర్న్స్. ఇంకొన్ని ప్యాటర్న్ కూడా చెప్తాను, రైట్ డౌన్. చూడండి, స్టడీ ద ప్యాటర్న్. 1 into 8 plus 1 9, అంటే ఈ రెండు ఇంటూ చేసి ప్లస్ 1 చేస్తే 9 వచ్చింది. 12 8 96 plus 2 98, 1 12 1 2 3 1 2 3 4 1 2 3 4 అంతేనా. ఇలా ఇస్తూ ఇంటూ 8 చేసి మనకి 1 2 3 4 5 అయితే ఇక్కడ నెంబర్ చూడండి ఎలా వచ్చిందో 9 98 987 9876 98765 ఇలా వచ్చింది. రైట్ ద నెక్స్ట్ 4 స్టెప్స్ అడిగాడు. నెక్స్ట్ 4 స్టెప్స్ ఇప్పుడు మనం రాయాలన్నా. నెక్స్ట్ 4 స్టెప్స్ అంటే ఏమవుతుంది చూడండి, ఈ నెంబర్స్ ఏమవుతుంది ఇలాగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. 1 2 3 4 5 ఇంటూ 8 ప్లస్ 1 2 3 4 5 నెక్స్ట్ రాయాలి ఇప్పుడు 6. చెప్పండి ఇప్పుడు నెంబర్ ఏమొస్తుందో ఇవ్వండి. చూడండి ప్యాటర్న్ బట్టి మనం అబ్జర్వ్ చేసుకోవడమే. ఏమొస్తుంది నెక్స్ట్ స్టెప్స్ 9 8 7 6 5 4 వస్తుంది అంతే. అంటే ఈ ప్యాటర్న్ చూసుకుంటే మీకు ఇంకా ఈజీ రాయడం. నెక్స్ట్ చెప్పండి ఏమొస్తుందో 1 2 3 4 5 6 ఇంటూ 8 ప్లస్ ఎంత 7 ప్లస్ 7 చేస్తే ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుంది నెంబర్ చివరా 9 8 7 6 5 4 3 వస్తుంది. నువ్వు ఇక్కడ అంతా ఇంటూ చేయక్కర్లే, ఇంటూ చేయకుండానే మనం దీన్ని అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ మనం చేస్తాం. నెక్స్ట్ చెప్పండి ఏమొస్తుందో 1 2 3 4 5 6 7 ఇంటూ 8 ప్లస్ ఎంత ఇక్కడ 8 కలపాలి ప్లస్ చేయాలి. చెప్పండి నెంబర్ వస్తుందో 9 8 7 6 5 4 3 2 వస్తుంది. అలా మీరు నెక్స్ట్ మరొక 2 స్టెప్స్ ఉన్నాయి లేదు ఇంకా 5 అయిందా 6 7 8 9 వేసుకొని మీరు స్టెప్ని మీరు ఇక్కడ చేయాలన్న. అందరికి అర్థమైనా లేదన్న ప్యాటర్న్? ఓకే, రైట్ డౌన్. ఓకేనన్న, చూడండి స్టడీ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. ఇక్కడ మనం 1 + 3 చూడండి, అన్నిటికీ మనం ఈ నెంబర్ తీసుకున్నామండి, ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం. ఆడ్ నెంబర్స్ ప్లస్ చేసాం. 1 + 3 4 2 2 జన్ రాసామండి. 1 + 3 + 5 ఎంత అవుతుందన్న 1 3 4 9 3 3 జన్ రాయొచ్చు. 1 + 3 + 5 + 7 4 4 ఆడ్ నెంబర్ ప్లస్ చేసాం 6 వచ్చింది 4 4 గా. మరి ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు ఇది మీకు చెప్పు, ఇది చూడగానే మీరు చెప్పొచ్చు. ఇంకా 5 ఆడ్ నెంబర్ ప్లస్ చేయడం ఎంత వస్తుందన్నా 25 నా రాయొచ్చు. 5 × 5 అని రాయొచ్చు. చూసారా? అంటే మనం ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం అక్కడ ఓన్లీ 1 + 3 + 5 + 7 + 9 + 11. How many odd numbers? 1 2 3 4 5 6. So 36 వస్తుంది అన్న. అంటే 6 × 6 వెరీ ఈజీ. చూసారా? అంటే సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13. చెప్పండి ఎంత వస్తుందో? ఇవన్నీ టోటల్ వేసుకుని కాదు మీకు ఎంత వస్తుంది. యు ఆర్ చెకింగ్ ద టోటల్. హౌ మెనీ నెంబర్స్ 1 2 3 4 5 6 7 అంటే 49 వస్తుంది. అంటే 7 7 జాల్. ఓకే, మీరు ఇట్లాంటి మీరు నెక్స్ట్ మీరు ట్రై చేసుకోండి. 13 + 15 ఇలా మీరు కొన్ని నెంబర్స్ ఇచ్చుకొని ట్రై చేయండి, వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ మీకు 7th 6th ఉంటుంది అన్న, 7th 8th 9th ఉంటుంది సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. మళ్ళీ అదే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఇది ఎంత చెప్పండి, ఎన్ని నెంబర్స్ ఉంటే అన్నండి. సమ్ ఆఫ్ ద n ఆడ్ నెంబర్స్ అంటే 1 2 2 స్క్వేర్ ఇది ఉంది రాయొచ్చు. 2 × 2 స్క్వేర్ 3 × 3 3 స్క్వేర్ 4 × 4 4 స్క్వేర్ 5 × 5 5 స్క్వేర్ అలా మనం రాసుకోవచ్చు అండి. సమ్ ఆఫ్ ద n ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. దట్ ఈస్ ద ఫార్ములా. మీకు 10 ఇచ్చారు అనుకోండి, 10 ఆడ్ నెంబర్స్ తాలూకా
సమ్ అడిగారు అనుకోండి, సమ్ ఆఫ్ ద 10 ఆడ్ నెంబర్స్ 10 స్క్వేర్ 100, సింపుల్ చెప్పుకోవచ్చు మీరు. ఇంకా మీరు అన్నీ ప్లస్ చేయక్కర్లే. సమ్ ఆఫ్ ద 20 ఆడ్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, 20 స్క్వేర్ 400, సింపుల్ అయిపోయాయి. ఇంకా ఇది ద షార్ట్ కట్ మెథడ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ నాన్న. ఓకే, రైట్ డౌన్. చూడండి ఇంకో ప్యాటర్న్. అబ్జర్వ్ ద ప్యాటర్న్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 9 9 81 ప్లస్ 7 88. 98 ఇంటూ 9 ప్లస్ 6, ఈ రెండు ఇంటూ చేసి ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 888. 987 చూసారా, నెంబర్స్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఒకటి తగ్గుతూ ఉంది. ఇది మనకి 999 ఇంటూ 9, ఇదో 6 7 6 5 4 3 2 1 తగ్గుతూ ఉంది. అప్పుడు ఇక్కడ నుంచి వచ్చేప్పుడు హౌ మెనీ ఎయిట్స్? 4 ఎయిట్స్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ హౌ మెనీ ఎయిట్స్ ఎన్ని వస్తాయి? ఎయిట్స్ 5 ఎయిట్స్. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్, బాగా చెప్పారు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎన్ని వస్తాయి? హౌ మెనీ ఎయిట్స్ అంటే ఈ నెంబర్ అంతా 9తో ఇంటూ చేసి ప్లస్ 3 చేయాలి. అది మనం ఇక్కడ చేయలేం కాబట్టి ఈ ప్యాటర్న్ చూసుకుని మనం డైరెక్ట్గా ఆన్సర్ మనం వేస్తాం. హౌ మెనీ ఎయిట్స్? 6 ఎయిట్స్. ఓకేనా? ఇక్కడ చెప్పండి వస్తాయి హౌ మెనీ ఎయిట్స్? ఎన్ని వస్తాయి? ఇక్కడ 5 ఉన్నాయి, 6, ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 7 ఎయిట్స్ వచ్చేస్తాయి నాన్న, అంతే. ఆ ప్యాటర్న్ అంటే ఇంకా అంతే సింపుల్ అనమాట. ఇదో ఇక్కడ చెప్పండి ఎంత వస్తుందో? హౌ మెనీ ఎయిట్స్? 7 8 3, ఇక్కడ ఎన్ని వచ్చాయి? 7 కాబట్టి ఇక్కడ మనకి 8 వస్తాయి నాన్న, 8 ఎయిట్స్ వస్తున్నాయి. ఇది మనకు ఉండే ప్యాటర్న్. అలాగే సెకండ్ చాప్టర్ కూడా ఇక్కడ మనకు క్లోజ్ అయిపోయింది. మీకు సెకండ్ చాప్టర్లో లాస్ట్లో చాప్టర్ ఉంటుంది, మొత్తం హోల్గా అన్నిట్లో మనం ఇంత చెప్పుకున్నంతా కలిపి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ రివ్యూ ఎక్సర్సైజ్ అందరూ కూడా చేయాలి. ఇక్కడతో మనకి ఈ చాప్టర్ ఇక్కడతో మనకి అయిపోయింది నాన్న. సెకండ్ చాప్టర్ ఇదా ఓవర్. నెక్స్ట్ క్లాస్లో మనం థర్డ్ చాప్టర్ మనం చెప్తాం. ఆ థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ఏమవుతుంది? ఎల్సిఎం హెచ్సిఎఫ్ అన్నీ ఉంటాయి. మీరు ఫిఫ్త్లో ఏమైనా నేర్చుకుని ఉంటే డివిజిబిలిటీ రూల్స్, మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ చిన్నవన్నీ ఒకసారి రివ్యూ చేసుకోండి. అప్పుడు తర్వాత నేను చెప్పబోయే పాఠం మీకు ఈజీగా అర్థమవుతుంది నాన్న. ఓకేనన్నా, అందరూ కూడా నోట్ చేసుకోండి. ఇందులో ఎంతో చెప్పిన అన్ని పాఠాలను కూడా శ్రద్ధగా వింటూ నోట్స్ రాసుకొని మీ టెక్స్ట్ బుక్ రెఫర్ చేసుకొని అన్నీ కూడా చేయాలి. ఓకేనన్నా, అందరికీ కూడా గుడ్ బై. థ్యాంక్ యూ.